సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో స్వప్న దగ్గర నుంచి కొట్టేసిన ₹1,00,00,000 తాను ఎంతో తెలివిగా రాహుల్ రుద్రాని దగ్గర నుంచి అదే ప్లాన్ వేసి తిరిగి కొట్టేస్తుంది. అది ఎలా జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక స్వప్న రూమ్లోకి వెళ్ళి చూడగా రాహుల్ రుద్రానిలు ఇద్దరు మందు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. స్వప్నను ఎలా మోసం చేశామో, బురడి కొట్టించామో చెప్పి సంతోషపడుతూ మందు తాగుతూ ఉంటారు. ఇక ఇదే మంచి టైం అని లోపలికి వెళ్ళి తాను తెచ్చిన మత్తు పదార్థం ఆ గ్లాస్లో కలుపుతుంది స్వప్న. ఇక నా మాటలోకి దింపి తాను ఎలాగైతే మోసం చేశారో అదే విధంగా వాళ్ళతో మాటలు కలిపి డ్యాన్స్ చేస్తున్నట్టుగా నటించి ఆ మత్తు పదార్థం వాళ్ళతో తాగిస్తుంది. ఇక నిజమేంటో కూడా రుద్రాని చేత చెప్పిస్తుంది. ఆ డబ్బులు ఎలా మోసం చేసి తనతో ఎలా సంతకం చేయించుకున్నారో మొత్తం చెప్పేస్తుంది రుద్రాని. మీరు చాలా తెలివిగా డబ్బులైతే కొట్టేశారు, కానీ అవి ఎక్కడ పెట్టారు అని అడుగుతుంది పనిలో పనిగా. ఇక రుద్రాని తాగిన మత్తులో నిజం చెప్పేస్తుంది. ఎక్కడో పెట్టడానికి నేనేమైనా తెలివి తక్కువ దానిని అనుకున్నావా, నేను మోనార్క్ని అని అంటూ తాగిన మత్తులో ఏదేదో వాగుతూ నిజం చెప్పేస్తుంది. తన కబోర్డ్లో ఆ ₹1,00,00,000 భద్రంగా పరిచానని, ఆ కీస్ కూడా నా దగ్గరే పాకెట్లో ఉన్నాయని చెప్తుంది. ఇక బాకి మత్తులో రుద్రాని కిందకు పడిపోతుంది, నిద్రపోతుంది. ఇక రాహుల్ కూడా అదే మంచం మీద పడుకుంటాడు. మెల్లగా ఆ పాకెట్ ఓపెన్ చేసి కీస్ తీసుకొని రుద్రాని దగ్గర నుంచి కబోర్డ్ ఓపెన్ చేసి ₹1,00,00,000 తీసుకొని, సరే ఆ సేటు రాగానే మీరు కొట్టుకు చేస్తారు అని సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక స్వప్న ఫోన్ చేయటంతో నిన్నటి ఎపిసోడ్లో కనకం అమ్మవారి వేషంలో వెళ్ళి సేట్ని బెదిరిస్తుంది. సేట్ చాలా బెదిరిపోతాడు, అమ్మవారి భక్తుడు కాబట్టి. తెల్లవారు కాగానే దుగ్గిరాల కుటుంబంలోకి ఎంట్రీ ఇస్తాడు. ఇంకా పెద్ద ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు. ఏంటిది, నిన్న ఒక నాటకం ఆడావు, ఇవాళ వచ్చి కొత్త నాటకం మొదలు పెడుతున్నావని రాహుల్ అనగానే, లేదు ఆ పుణ్యాత్మురాల్ని పిలవండి, ఆ అమ్మవారి భక్తురాల్ని పిలవండి అంటే అందరూ షాక్ అయిపోతారు. ఎవరు అంత పుణ్యాత్మురాలు మా ఇంట్లో ఎందుకు ఉంటుంది అని అంటే, స్వప్న ఆమె చాలా అదృష్టవంతురాలు, ఆమెను పిలిస్తే ఒక్కసారి కాళ్ళకు దండం పెట్టుకొని వెళ్ళిపోతాను అని ఏదేదో వాగుతాడు. ఇక రుద్రానికి రాహుల్కి ఏం అర్థం కాదు, వీడు ఎందుకు వచ్చాడో, మళ్ళీ ఎందుకు మా కొంప ముంచడానికే వచ్చాడో అని కంగారు పడుతూ ఉంటారు. ఇక ఆలోపు స్వప్న వస్తుంది. స్వప్న రాగానే ఆమెను క్షమాపణ అడిగి ఆ ఇంటి డాక్యుమెంట్స్ పేపర్స్ తనకి ఇచ్చేస్తాడు. అయితే స్వప్న తీసుకోదు. ఏంటి, నీ ఇష్టానికి నిన్నొచ్చి తాకట్టు పెట్టాను, సంతకం పెట్టావు అని చెప్పేసి నిన్న అందరి ముందు నా మీద నింద వేసి ఇవాళ పేపర్స్ ఇస్తే తీసుకుంటానా అంటుంది స్వప్న. ఇక ఆ మాటలకు సెట్ చాలా బ్రతిమలాడతాడు. క్షమించండమ్మా, నా పాపాన్ని కడిగేయండి, మీరు ఎంతటి భక్తులో నాకు అర్థమైపోయింది, పాపాన్ని కడిగేయండి, పేపర్స్ తీసుకోండి, నేను నిజాన్ని ఒప్పేసుకుంటానని చెప్పేసి కోపంగా చూస్తాడు సేట్ వైపు. అయితే నిజం చెప్పకుండా స్వప్న తప్పు ఏమీ లేదంటూ, నేను ఇలా దొంగ పేపర్స్ పెట్టుకొని ఫోర్జరీ సంతకాలు చేయిస్తూ ఉంటానని, అందువల్లే ఈ పేపర్స్ వేరే దొంగ నాకు తీసుకొచ్చి ఇవ్వటంతో నేను మీ మీద ఆ నింద మోపానని నిజం ఒప్పుకుంటాడు. ఇక రాహుల్ అయితే తప్పించుకున్నామని చెప్పేసి, స్వప్న ఇక ఆ పేపర్స్ తీసుకో, బెట్టు చేయకు, నీ మీద నింద ఏం లేదు కదా, ఒప్పేసుకుంటున్నాడు కదా, ఏం లేదని ఒప్పుకుంటున్నాడు కదా, ఇంకా ఆ పేపర్స్ తీసుకో, నేను విని తీసుకొని పోలీసులకు అప్పచెప్తాను అని బయటకు ఈడ్చుకొని పోతాడు రాహుల్. ఏంట్రా తమాషాలు చేస్తున్నావా, ఏంటి నా ప్లాన్ మొత్తం బెడ్సి కొట్టేలా చేస్తున్నావు అని అంటే, నేను కాదు నువ్వే పాపాత్ముడివి, అలాంటి అమ్మాయి నీకు భార్యగా దొరకటం నీ అమ్మవారి భక్తురాలని నాకెందుకు చెప్పలేదు, ఇలాంటి పాపం ఎందుకు చేయించావని ఏదేదో మాట్లాడతాడు. ఇక రాహుల్కి ఏమీ అర్థం కాదు. ఇక సేట్ ఒకటే మాట అంటాడు, నేను అమ్మాయి జోలికి వెళ్ళను, పేపర్స్ ఇచ్చేసాను, 2 రోజుల్లో నా ₹1,00,00,000 నాకు మీరు ఇచ్చేయాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సీన్ కట్ చేస్తే కావ్య అప్పుని తీసుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. 2 పోలీసులను కూడా తీసుకొని వస్తుంది. కావ్య అంటుంది, అందుకే అప్పుడు నీకేది చెప్పను, చూసి రమ్మంటే కాల్చి వస్తావు అని చెప్తే, వీళ్ళు సినిమాలో వేషాలు వేసేవాళ్ళు, వీళ్ళకు పోలీస్ వేషం వేసి తీసుకొని వచ్చాను, ఎందుకంటే ఆ వ్యక్తి భయపడతాడు కాబట్టి, నిజం చెప్తాడు కాబట్టి, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి ఆ 2 కానిస్టేబుల్స్ కావ్య అప్పు లోపలికి వెళ్తారు. ఇక లోపలికి వెళ్ళగానే ఆ వ్యక్తి డబ్బు లెక్క పెడుతూ ఉంటాడు. అది ఒక కేర్ హోమ్ అనమాట, అంటే పిల్లల్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు చూసుకుంటారు. అయితే అతను ఆ వ్యక్తి అప్పును పోలీసులు చూడగానే షాక్ అయిపోతాడు, వణికిపోతాడు. ఇక అప్పు అంటుంది కావ్యతో, వీడు ఒక తప్పే కాదు చాలా తప్పులు చేసినట్టున్నాడు, అందుకే మనల్ని చూడగానే అంతలా భయపడుతున్నాడు అని అంటే, ఇక కానిస్టేబుల్ బెదిరిస్తారు, నిజం చెప్తావా ఎన్కౌంటర్ చేయమంటావా అని. ఇక లేదు, మీరేమడిగినా నిజం చెప్తాను అని అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు కావ్య అడుగుతుంది, నీకు రాజ్ తెలుసా అని. తెలుసు అంటాడు. నువ్వు 10 లక్షలు తీసుకునేవడం నేను చూశాను, అసలు ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పాలి, లేదంటే నేను ఇప్పుడే అరెస్ట్ చేయిస్తానని బెదిరిస్తే ఆ వ్యక్తి నిజం ఒప్పుకుంటాడు. నాకు రాజ్ గారు తెలుసు,
మాయ అనే ఒక అమ్మాయి బాబును పొద్దున్నే వదిలి సాయంత్రం తీసుకెళ్లేది. ఒకరోజు ఆవిడ రాజు గారు బయట మాట్లాడుతూ ఉన్నారు. నేను ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్తే అనుమానంగా కనిపించి విన్నాను అని చెప్తాడు. ఇన్సిడెంట్ జరిగింది కరెక్ట్గా వాళ్ళ పెళ్లి రోజు అనమాట. ఏం చెప్తాడో అనేది రేపటి ఎపిసోడ్లో చూపిస్తారు. అయితే జరిగిందంతా ఆఫీస్లోనే జరిగింది అని తెలుసుకొని ఆఫీస్కి వెళ్ళి సోదాలు చేస్తారు కావ్య, అప్పు. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇవాల్టి ఎపిసోడ్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి సీరియల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.